అందరికీ నమస్కారము. నేను మీ పల్లెటూరి సీనును. ఈరోజు చెప్పబోయేటటువంటి అంశం ఆరోగ్య రహస్యాలు. ఆరోగ్య రహస్యాలను ఛేదించినట్లయితే మనం మానవ జీవితాన్ని ఛేదించినట్టే. చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ పల్లెటూరి సీను ఆరోగ్య రహస్యాలను మీకు చెప్పబోయేటటువంటి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు చేరవేస్తాను. మన ఛానల్ని మీరు ప్రతిరోజు చూసినట్లయితే అనారోగ్యాన్ని ఏ విధంగా జయించాలి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడుగా ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు ఈ ఛానల్లో తెలియపరుస్తాను. ప్రతిరోజు మన ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యము మనం వైద్యుల చేతుల్లో లేదు, మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది అనేటటువంటి అంశము మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియజేస్తాను. మందుల ద్వారా కాదు మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది, ఆహారపు అలవాట్ల ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటటువంటి విషయాన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేస్తాను. మన ఛానల్లో వచ్చేటటువంటి అంశాలన్నీ ప్రతిరోజు మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి మన ఆరోగ్య రహస్యాన్ని తెలియజేయండి. మామూలుగా ఏ దేశమైనా కూడా, ఏ దేశానికి వెళ్ళినా కూడా అవమానము ఒక చోట పోతే ఇంకొక చోట కాపాడుకోవచ్చు. ఆరోగ్యం ఒక చోట పోతే ఎక్కడి వెళ్ళినా కూడా మనము అనారోగ్యాన్ని బాగు చేసుకోలేము. కాబట్టి ఆరోగ్యం అనేటటువంటిది చాలా గొప్పది. కదిరిలో మానం పోతుంది, కాకినాడలో గౌరవాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం కదిరిలో పోయినా కాకినాడలో పోయినా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఈ విషయాన్ని ఇంత బలంగా ఎందుకు చెబుతున్నాను అంటే ఆరోగ్యవంతమైనటువంటి మనిషే ధనికునికి కోలమానము. ఫిన్లాండ్ లాంటి దేశంలో ధనికుడు అని ఎలా గుర్తిస్తారురా అంటే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, నీ భార్యాబిడ్డలతో ఎంత సంతోషంగా ఉన్నావు అన్న దాన్ని బట్టే ధనికుడిగా కోలమానం చేస్తారు. కాబట్టి మనము ధనికుడు అని నిర్ణయించాలంటే ఆరోగ్యమే. అందుకే పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. భాగ్యం అంటే ఏమిటి? సంపద. మహాభాగ్యం అంటే ఏమిటి? గొప్పదైన సంపద. గొప్పదైన సంపద ఎలా వస్తుంది? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. మరి ఈ ఆరోగ్యము మహాభాగ్యం అనేటటువంటిది ఎక్కడ వస్తుందిరా అంటే మన వంటిల్లులో ఉంది, వైద్యశాలలో లేదు. చాలామంది ఆరోగ్యము వైద్యశాలలో ఉంది, అనారోగ్యాన్ని వైద్యశాలలో బాగు చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ అనారోగ్యాన్ని బాగు చేసుకునేటటువంటి వైద్యశాల మన వంటిల్లే. మన వంటిల్లో నిజమైన దేవత మన భార్య. కాబట్టి మన భార్య చేతుల్లో మన ఆరోగ్యం ఉంది. మనకు సరైనటువంటి పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని మన భార్య వండి పెట్టినట్లయితే మన ఇండ్లే ఒక నందనవనము, మన ఇండ్లే ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కాబట్టి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం ఏ కిమ్స్ హాస్పిటల్కోనో ఏ తిరుపతికో వెళ్ళాల్సినటువంటి పని లేదు, ఏ కడపకో వెళ్ళాల్సినటువంటి పని లేదు. మన ఇండ్లే ఒక కడప, మన ఇండ్లే ఒక తిరుపతి. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఆరోగ్యము ఎలా జయించాలి అనేటటువంటి అంశం మీద మాట్లాడుకోబోతున్నాము. రేపటి సంచికలో ఆ ఆరోగ్యాన్ని ఎలా జయించాలో రేపటి సంచికలో తెలుసుకుందాం.